చెప్పను ఆయన గురించి నీకు అనవసరం ఉన్నారు అంటే ఒక మాట చెప్పిన తర్వాత ఇంకొకటి అవసరం లేదు. నేను వానికంటే బెటర్గా లవ్ చేస్తాను. ఎందుకు అట్టే చేస్తున్నావు? ఇదే నన్ను అర్థం చేసుకుంది. ఇష్టం లేదంటున్నావుగా. నేను లవ్ అని చెప్తలేదు. ఓకే మంచిగానే ఉంటావు కానీ నువ్వు కెరియర్ మీద ఫోకస్ చెయ్యు. సో ఫ్రెండ్స్ ఏం లేదు, మా కాలేజ్ అమ్మాయి ఉంది. బట్ ఆ అమ్మాయికి నేను ప్రపోజ్ చేసా, బట్ రిజెక్ట్ చేసింది నన్ను. అంటే అమ్మాయికి కూడా ఇష్టమే, బట్ రిజెక్ట్ చేసింది. ఒకసారి మళ్ళీ వెళ్ళి అడుగుతా నేను, ఆ అమ్మాయి నాకు యాక్సెప్ట్ చేస్తా లేదా అని చూద్దాం. జస్ట్ వాట్. హే హాయ్, చెప్పాగా ఏం చేస్తా. సరే ఒక 5 minutes అక్కడ పో, నేను మాట్లాడేసి వస్తా. చెప్పు. పొద్దున నీకేమన్నా సిగ్గుందా? నీకేమన్నా అసలు కామన్ సెన్స్ ఉందా? మా తమ్ముడు ముంగట అట్లా మాట్లాడతావా నువ్వు? భరించుకోలేకపోతున్నాను. అట్లా ఎట్లా మాట్లాడతావు నువ్వు? మా తమ్ముడు ముంగట తమ్ముడు కాదు కదా, సొంత ఏదైనా కానీ తమ్ముడే కదా. సొంత తమ్ముడు అయినా సరే కాకపోయినా సరే ఏదైనా కానీ బ్రదర్ అంటే బ్రదరే కదా. మళ్ళా తమ్ముడు ముంగట అట్లా మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు వాళ్ళు లేడు కదా. ఏం చెప్పాలి ఇప్పుడు నేను? చెప్తున్నా నేను చెప్తూనే ఉన్నా, అసలు లేదు వద్దు ఇప్పుడు అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే కూడా నువ్వు అసలు ఇట్లా ఎంట పడుతున్నావు అంటే ఒక రేంజ్ లో ఎంట పడుతున్నావు. నీకు ఏం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. నాకు ఇప్పుడు వద్దు, నేను తర్వాత ఆలోచించుకుంటుంది వీటి గురించి. నాకు ఇప్పుడు వద్దు అంటే నేను ఒక మంచి ఫ్రెండ్ లాగా అంటున్నా. నేను ఒక మంచి ఫ్రెండ్ లాగా అంటున్నా. నీ మీద కోపం పడతారే కానీ నువ్వు కూడా అర్థం చేసుకోవాలి ప్లీజ్. నువ్వు అట్లా నేను అర్థం చేసుకుంటున్నా కదా. నా కాలేజ్ మరి ఇప్పుడు నీకోసం వచ్చి మధ్యాహ్నం టైంలో ఇక్కడ ఉన్నాను. కానీ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మా మమ్మీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మా తమ్ముడు అందుకనే నన్ను పికప్ చేసుకోవడానికి. సరే ఎంత ఫీలింగ్ తో చెప్తున్నా కదా. ఇగో నీకు చెప్పు కదా. ఇగో నీకు ఎవరైనా నువ్వు వెళ్ళు, నాకు అబ్జెక్షన్ ఏమీ లేదు కానీ నాకు ఇప్పుడు వద్దు అని చెప్తున్నా. నువ్వే ఉన్నావు అందుకే నీ దగ్గరికి వెళ్తూ వస్తున్నా. వీటి గురించి నాకు ఇప్పుడు వద్దు అంటే నేను ఒక మంచి ఫ్రెండ్ లాగా అంటున్నా. నేను ఒక మంచి ఫ్రెండ్ లాగా అంటున్నా. నీ మీద కోపం పడతారే కానీ నువ్వు కూడా అర్థం చేసుకోవాలి ప్లీజ్. నువ్వు అట్లా నేను అర్థం చేసుకుంటున్నా కదా. నా కాలేజ్ వదిలేసి మరి ఇప్పుడు నీకోసం వచ్చి మధ్యాహ్నం టైంలో ఇక్కడ ఉన్నాను. కానీ నేను ఇప్పుడు ఎంత ఫీలింగ్ తో చెప్తున్నా కదా. ఇగో నీకు చెప్పు కదా. ఇగో నీకు ఎవరైనా ఉంటే నువ్వు వెళ్ళు, నాకు అబ్జెక్షన్ ఏమీ లేదు కానీ నాకు ఇప్పుడు వద్దు అని చెప్తున్నా. నువ్వే ఉన్నావు అందుకే నీ దగ్గరికి వెళ్తూ వస్తున్నా. నేను ఒప్పుకోను. ఎందుకు? నేను ఇప్పుడు ఒప్పుకోను. ఎవరున్నారు మరి నీకు? ఉంటే చెప్పు కదా. చెప్తూనే ఉన్నా కదా. ఎవరున్నారు? పొద్దున్న కూడా చెప్పినా కదా. నేను పేరు చెప్పు కదా. నేను పేరు చెప్పను. ఆయన గురించి నీకు అనవసరం ఉన్నారు అంటే ఒక మాట చెప్పిన తర్వాత ఇంకొకటి అవసరం లేదు. నేను వానికంటే బెటర్గా లవ్ చేస్తాను. ఉన్నా సరే వానికంటే బెటర్గా లవ్ చేస్తాను. నాకు వద్దు. నేను ఎలా ఉన్నానో ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇట్లనే కావాలి. మెసేజ్ ఠీకు టీకో हम तेरे को प्यार करता छोड़ दिया मैं ओ जानू मेरे
कर लेकिन मैं तेरे को प्यार नहीं करती देखो तू मेरे पीछे मत पड़ पीछे तू मेरे पीछे मत पड़ना ఎంట వడకు వడక మాట విను నేను నీతో మాట్లాడతా ఫ్రెండ్ లాగా ఉంటా కానీ నువ్వు ఎందుకు పిచ్చోన్ లాగా మెంట వాడుతున్నావు నాకు అర్థం కాదు నువ్వు కావాలన్నా నా ప్రేమ నీ మీదనే సీతమ్మ నీ తోడు నేనైతే అరే దేవుడా నీకేం చెప్పాలి నేను ఏం చెప్పాలంటే చెప్పు ఏం చెప్పడానికి లేదు కానీ డైరెక్ట్గా నేను లవ్ చేస్తున్నా నీకు అర్థం కావట్లేదు నీకు నేను చెప్పేది గాలైనా నిన్ను చూడితే లవ్ ఒక కుక్క పిల్లని కూడా లవ్ చేస్తారు నువ్వు కుక్క పిల్ల నాకు క్యూట్ క్యూట్ కుక్క పిల్లను తెల్ల కుక్క పిల్ల నాకు అందుకని ఎంట పడుతూనే ఉన్నా రమణ రమణ వెంకట పిల్ల ముదురు టెంకట ఎంత క్యూట్ ఉంది తెలుసా కుక్కలా ఎంత ఫేస్ కట్ ఇట్లా అంత బాగుంటుంది ఇది అంటే నేను ఏమనాలనుకుంటున్నావు కొంచెం ముసలాన్ అయిపోతున్నావు అయిపో ముసలోనే నువ్వు ఎవరితోనన్నా పో నేను చెప్తున్నా కదా ఇప్పుడు నాకు వద్దు నేను ఒప్పుకోను అని చెప్తానే ఉన్నావు నువ్వు అట్లనే ఎంట పడుతూనే ఉన్నావు నీకు ఎన్నిసార్లు ఎంత మంచిగా చెప్పినా నువ్వు అట్లనే చేస్తున్నావు నేను ఏం చెప్పాలి ఇష్టం లేదు కదా లేదు ఇప్పుడు నాకు ఇష్టం లేదు సరే ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం వెళ్ళిపో సరే కనులు నిన్ను చూసినప్పుడే స్టడీ మీద ఫోకస్ అయ్యు వద్దు నువ్వు అన్నావు కదా వెళ్ళిపో నాకు అవసరం లేదు వెళ్ళిపో సరే స్టడీ మీద ఫోకస్ అయ్యు సరేనా వెళ్ళిపో నువ్వు అరే నువ్వు ఎందుకు అట్టే చేస్తున్నావు ఇదే నన్ను అర్థం చేసుకుంది ఇష్టం లేదంటున్నావుగా నేను లవ్ అని చెప్తలేదు ఓకే మంచిగానే ఉంటావు కానీ నువ్వు కెరియర్ మీద ఫోకస్ చెయ్యు అని చెప్తున్నా నీ చదువు కంప్లీట్ కానీ ఓకే కానీ నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వవా ఎట్లనే ఇంట పడుతున్నావా నువ్వైతే దరిచేరే తుమ్మెదనే నా మనసే నీ చెవిలో నీ వెంటనే పడతాను నాకు నువ్వు కావాలిగా నాకు టైం ఇరాదు కొంచెము ఎంత టైం ఇవ్వాలి నా స్టడీ అయిపోయిన తర్వాత నేను చూసుకోండి ఇప్పుడు నీకు ఇష్టమా కదా నాకు ఏదో ఒకటి చెప్తే టైం ఇస్తాను ఇంకా ముసలో నేను వెయిటింగ్ చేస్తాను కానీ నాకు టైం ఇవ్వాలి కదా ఎంత టైం పడుతుంది చెప్తున్నా కదా నా స్టడీ అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకుందాం ప్రపోజ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అరే ఓకే లవ్ చేసుకుంటే కూడా చేసుకుందాం కదా చేసుకోగా స్టడీ నేను చేపిస్తా కదా చెప్తున్నా కదా ఇష్టమే బట్ కానీ నాకు ఇప్పుడు వద్దు దానికి నాకు టైం కావాలి నాకు నా స్టడీ మీద ఫోకస్ చేయాలి అంతే ఇష్టమేంటే అంతేనా ఇష్టం అంటే అయిపోయానా నీకు ఇష్టం కోసం ఎంత కుక్క పిల్లల ఎంత చుట్టూ తిరిగినా తెలుసా నాకు ఇష్టం అంటే ఎట్లా కొద్దిగా ప్రేమగా చెప్పచ్చుగా కొద్దిగా ఫీలింగ్తో అన్ని పక్కగా పెట్టబ్బా నువ్వు ఇక్కడ నన్ను ఏమంటున్నావు గది చెప్పు నువ్వు ఫస్ట్ నాకు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చెయ్యని సరే అట్లానే నువ్వు కూడా కాన్సన్ట్రేట్ చెయ్యు నా గురించి ఆలోచించుకోకు ఇప్పుడే తర్వాత పెళ్లి సంగతి తర్వాత చూసుకుందాం నువ్వు ఏడికి పోతలేవు నేను ఏడికి పోతలే నాకు స్టడీ కంప్లీట్ కానీ నువ్వు కూడా నీ స్టడీ మీద ఫోకస్ పెట్టు నీ కెరియర్ మంచిగా చేసుకో దాని తర్వాత ఇంట్లో మాట్లాడి దాని తర్వాత చెయ్యు ఏదైనా అర్థమైందా అట్లా నువ్వు ఊరికైనా ఇంట వాడకు అర్థమైందా సరే బాయ్ అంతే ప్రపోజ్ చేయొచ్చు ఎంత ఫీల్ అని ప్రపోజ్ చేసినా నాకు ఒక్కటి ఒక ప్రపోజ్ చేయలేవాను చెయ్య ప్రపోజ్ చెయ్య
క్యూట్గా వచ్చి బంగారం నువ్వు అంటే నాకు ఇష్టం రా ఐ లవ్ యూ అని చెప్తే ఏమంటా నువ్వు పోరా నేను ఎంత ఆగో నేను ఎంత క్యూట్గా వచ్చి నేను బతలాడుకున్నా తెలుసా నేను ఐ లవ్ యూ అని చెప్తుంటే కూడా తూగుతావు ప్యార్ కడతా బోల్ కడతా ఏదో చెప్పినావు కదా ఒకసారి క్యూట్గా ఒకటి వచ్చి నాకు ప్రపోజ్ చేయొచ్చు ఫీలింగ్ ఉంటే మాకు ఉంటాయి కదా ఫీలింగ్స్ నేను చెయ్యనని చెప్పినా కదా నేను చెయ్యా హగ్గు చెయ్యా కిస్ చెయ్యా చెయ్యవా అయ్యావా చెయ్యా ఇయ్యా